అందరికీ మా శుభాశీస్సులు తెలియజేస్తూ మనం ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని త్రిసరణ పంచశీలతోటి ప్రారంభించుకోవడం జరిగింది. దేహంతో పాటు అన్ని ఇంద్రియాలు ప్రశాంతంగా ఉండాలి. దానినే మన బౌద్ధ సాంప్రదాయంలో అరియ మౌనం అంటాం. దీక్ష స్వీకరణ మహోత్సవం గురించి ఉపాసకులు డాక్టర్ మాటూరి శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ రామ్ గారు వీరందరూ కూడా వివరించడం జరిగింది. ఈ సందర్భాన్ని సైలెంట్లో పెట్టుకొని గురించి తెలుసుకొని ఆ కార్యక్రమానికి అనుగుణంగా దేహంతో పాటు అన్ని ఇంద్రియాలు ప్రశాంతంగా ఉండాలి. దానినే మన బౌద్ధ సాంప్రదాయంలో అరియ మౌనం అంటాం. పునరుద్దీపన మహోత్సవ కార్యక్రమం ఇది చాలా గొప్ప కార్యక్రమం, ఒక చారిత్రాత్మక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నిర్వాహకులందరికీ కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి హరిబాబు గారిని, మిగతా మిత్రులందరూ కూడా వివిధ స్థాయిలో ఉన్న డాక్టర్ బాబు గారు, వివిధ స్థాయిలో ఉన్న బౌద్ధ మీద నాణ్యత కలిగి బౌద్ధ ఉద్యమంలో నిరంతరం పనిచేస్తున్న కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అంబేద్కర్ ఉద్యోగ సైనికులలో జరగడానికి కారణం ఏంటంటే గత 2 నెలల నుంచి కంటిన్యూగా బౌద్ధ ధర్మాన్ని యావత్ భారతదేశంలో ఏకం చేయాలనే ఉద్దేశంతో మేము ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటినీ కూడా ప్రయాణం చేసి ప్రెస్ మీట్లు పెట్టి ల్యాంప్లెట్ల ద్వారా దగ్గర ల్యాంప్లెట్ల ద్వారా కూడా ఈవేళ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న అశాంతికి మూల కారణం శాంతి తప్ప మరి కాదు. అలాంటి శాంతి మార్గాన్ని క్రీస్తు పూర్వం 2600 భగవాన్ గౌతమ బుద్ధుడు కులానికి, మతాలకి, పార్టీలకి ఎటువంటి విశక్తి లేకుండా, మూఢ నమ్మకాలకి, దైవం మీద ఆధారపడకుండా మనిషి జ్ఞానం మీద ఆధారపడాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమం మహానుభావులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి జరుగుతున్నాయి. అందులో భాగంగానే మేము ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తృత స్థాయిలో బౌద్ధాన్ని వ్యాప్తి చేయాలని సదుద్దేశంతో మంచి మార్గంలో నడిపించాలని, మనిషిని నీతి మీద నిలబెట్టాలని, నీతివంతమైన సమాజాన్ని తయారు చేయాలని, దీనికి కావాల్సిన తాలూకా ప్రజ్ఞ, కరుణ, శీల, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యత్వం ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పొందుపరిచారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని అన్ని దేశాల తాలూకా అన్ని మతాలకు కూడా అధ్యయనం చేసి మానవానికి ఏది ముఖ్యమని తెలుసుకున్న తర్వాతే ఆయన 30 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత 1956 అక్టోబర్ 14వ తారీఖున మరి నాగపూర్ దీక్షా మైదానంలో 5 లక్షల మంది బౌద్ధ ధర్మాన్ని అందించారు. దానిలో భాగంగానే ఈ రోజు మరి విశాఖపట్నంలో అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి దాదాపు వేలాది జనాలతో బౌద్ధ ధర్మ ఇవ్వడం జరిగింది. నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా అధ్యక్షుడిని, అలాగే అంబేద్కర్ బౌద్ధ విహార కన్వీనర్ని. ఇప్పుడు జరుగుతున్న ఈ పునరుద్దీపన 2026 కార్యక్రమం భారతదేశంలో అలాగే భారత ఉపఖండంలో బౌద్ధం ఎంత విరాజిల్లిందో, ఎంత ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచం అంతా కూడా శాంతి వైపు చూస్తుంది. దానికి మూలం గౌతమ బుద్ధుడు మాత్రమే. అయితే ఈ బౌద్ధాన్ని భారతదేశం నుంచి దూరమైనప్పుడు అశోక చక్రవర్తి ఈ దేశంలో మళ్ళీ దీన్ని పునరుద్ధరింపజేశాడు. ఆ తర్వాత కాలంలో ఈ నవభారతంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తారీఖున సుమారు 7 లక్షల మందితో ఈ